వాళ్ళందరికైతే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి విజయ నాకు ఈజీ కాదు. సో బేసిక్గా నేనైతే దానికి మీ అందరూ ఇప్పుడే మన హిందీ మేడం కూడా వచ్చారు. సహోదరులు మా స్టూడెంట్స్ భారతదేశంలో పుట్టి భరత్ కుమార్ గారు ఇప్పుడే వచ్చాడు. మీ అందరికీ ఈనాళ్ళకి మేము 15 ఏళ్ళు అయిందో మరి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సర్వత్రా. మహాగణపతిం శ్రీ మహాగణపతిం శ్రీ మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుగనుతం మహాదేవసుతం సో థ్యాంక్ యూ సో మచ్ శివన్. పూర్వ విద్యార్థులు ఈ పాపకు గణేష్ స్వామి నృత్యం చేసినందుకు గాను ఎటువంటి విఘ్నాలు కాకుండా ఈ సభను జయపతి చేయవలసిందిగా ఆ వినాయకుడిని ప్రార్థిస్తూ నటన చేసినందుకు. ఏంటనే చెప్పినప్పుడు ఏ రోజు నేను వెళ్ళలేదు, ఎందుకంటే ఆయన భయపడి వెళ్ళలేదు. బేసిక్గా ఆయన చేసే కామెడీ హ్యూమర్ అందరికీ తెలుసు కదా. సో మన మొత్తం అంతా కూడా సో నా మెమరీస్ అయితే సర్స్ కి మ్యామ్స్ కి నమస్తే సార్. కొంచెం నవ్వమ్మ హెల్త్ మంచిదని ఎవరు భరత్ సార్ కూడా అమ్మా ఫ్రెండ్ ఎందుకు అంత సీరియస్ గా చూస్తాం. నా బెస్ట్ మూవీ మేడం చేస్తున్నాను కాలేజ్లో. నా బెస్ట్ మెమరీ వచ్చి థ్యాంక్స్ సార్. ఇప్పటికీ కలిసి ఉన్నాం అందరం. మూర్తి గారు నా పేరు కృష్ణమూర్తి. నేను బెస్ట్ మెమరీ హిందీ మేడం ఎక్కువగా పెట్టేవారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బిజినెస్ కరెస్పాండెంట్ స్కూల్లో బెస్ట్ మెమరీ ఏంటి అంటే ఒక్కొక్కసారి భరత్ గారు షార్ట్ కట్స్ లో చాలా ఈజీగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అలాగే సాంగ్ సార్ సండేస్ ఈ రోజుకి ఏదైనా లెటర్ కన్నా నేను రాస్తే నాకు సోమరాజు సార్ గుర్తొస్తారు. అలాగే తెలుగు సార్ ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి, విలువలు మొత్తం అన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అలాగే మేడం స్పీకింగ్ స్కిల్స్ అవి కూడా. హిందీ మేడం అప్పగించుకోవడంలో ఒక రోజు తప్పించుకుంటే చాలు, ఈ రోజుకి తప్పించుకుంటే బాగుంటుందని అనిపించిన
కానీ తప్పించుకోకుండా దెబ్బలు రోజు తినేవాళ్ళం. కానీ అంతా కష్టపడి ఎందుకంటే 84 మార్క్స్ వచ్చాయి. నిజంగా హిందీ మేడం అనేది చాలా చాలా బాగా చెప్పేవారు. లాస్ట్ మేడం గారు డైలీ ఏదో ఒకటి అనేవాళ్ళు మేడం. పిలవగానే అందరూ వచ్చినందుకు చాలా మేడమ్స్ అందరికీ థ్యాంక్ యూ. మేము పిలవగానే వచ్చినందుకు, మీ బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఓకే, నా పేరు శివదీప్. చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రజెంట్ నేను యాక్టర్గా చేస్తున్నాను ఫిలిం ఇండస్ట్రీలో. 10th క్లాస్ బెస్ట్ మెమరీ ఏంటంటే సోమరాజ్ సార్ మొబైల్ మీద కూర్చొని మనవారు. అప్పుడు హార్ట్ బీట్ మనకు వినిపిస్తుంది. ఓకేనా, అది బెస్ట్ మెమరీ. ఇంకా తెలుగు సార్ అందరికీ లోపల చాలా టూర్స్ అవి. పెద్ద హిందీ మేడం అప్ చెప్పించుకోవడం స్టార్ట్ చేశారు. తర్వాత మా ఇంగ్లీష్ సార్ అసలు లెటర్స్ రాయండి సార్ అంటే ఒకసారి డ్రామా ఏంటి సార్ నాకు అది బాగా. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ తెలుసు, నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నా బెస్ట్ మెమరీ ఏంటంటే హిందీ మేడం నేను వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టూడెంట్ని అప్పుడు. ఎందుకంటే హిందీ బాగా చదువుతుంది. రామరాజు సోషల్ స్టడీస్కి వచ్చినప్పటికీ మ్యాథ్స్ గురించి కానీ ఏదైనా లెసన్స్ బాగా చెప్పారు సోషల్ సార్ అయితే. ఇంగ్లీష్ సార్ అయితే చెప్పక్కర్లేదు. ఇంగ్లీష్ సార్ గ్రామర్ గురించి అయితే ఎక్కువ చెప్పారు బాగా. అండ్ భరత్ సార్ తీసుకొచ్చినప్పుడు మేడం చెప్తారు వచ్చినప్పుడు కానీ నా బ్యాట్ ఏంటంటే నేను నా మెమరీ వచ్చేసి హిందీ మేడంతో నాకు స్కూల్లో అన్నింటికన్నా హిందీ తక్కువ వచ్చాయి. అన్ని సబ్జెక్ట్స్ ఉంటే మేడం పేపర్స్ కరెక్షన్ చేసి తీసుకొచ్చినప్పుడు నేను చెప్తారని చెప్పి స్కూల్ మానేసేవాడిని. కానీ మేడం నేను మానేసిన హలో, ఇది ప్రజల 6th 10th వరకు చదివాను. ఇప్పుడు నాకు గుర్తున్న పేర్లు చదివాను. సార్ ఇంగ్లీష్ కూడా తెలుగులాగా అనిపిస్తుంది. 12 థ్యాంక్స్ ఇవ్వాలి కదా. చాలా సంతోషం ఉంది. మిమ్మల్ని అందరినీ చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నాము. ఆల్మోస్ట్ 13 years. సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఒకసారి రిపీట్ చేసి సో ప్రజెంట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో సేల్స్ ఫోర్స్. తర్వాత రోజు టెస్ట్ పెడతానంటారు. సో మీరు మార్నింగ్ వచ్చేవారు కాదు, ఆఫ్టర్నూన్ వచ్చేవారు. మేము ఎప్పుడు ఆ విండోలో చూసేవారు. లంచ్ బ్రేక్ అయిపోయాక మేడం వస్తున్నారా లేదా, మేడం వస్తున్నారా లేదా, టెస్ట్ పెడతారా లేదా. సో నాకు కూడా భయం ఉండేది. సో అప్పటికప్పుడు చదువుకునే వాళ్ళు లంచ్ బ్రేక్. స్కూల్లోనే ఒక పేరు పెట్టారు, ఏంటి అంటే అవతార్ డీటెయిల్స్ అని చెప్పేసి. అనిషా. సో నేను ఇప్పుడు కరెంట్లీ దివామి అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఒక సీనియర్ లీడ్గా వర్క్ చేస్తున్నాను. 8 years నుంచి అదే కంపెనీలో ఉన్నాను. సో నా బెస్ట్ మెమరీస్ వచ్చేసి అంటే ఒకటి అని లేదు, బికాస్ నా 8th 9th 10th నేను మొత్తం ప్రైవేట్లోనే చదివాను. నా లైక్ యూకేజీ టు 7th క్లాస్
ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ అదంతా ఫుల్ డిఫరెంట్. మేము అసలు మొత్తం చదువుతూనే ఉండేవాళ్ళం, అంటే చేసేవాళ్ళంటే కానీ డాన్స్లు అవన్నీ. బట్ ఇక్కడ ఎక్కువ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అవన్నీ ఎక్కువ చేసేవాళ్ళం. ఎలక్ట్యూషన్స్, డ్యాన్స్. జేఎన్ మేడం క్లాసెస్ వింటే అసలు నాకు బేసిక్గా గుర్తుండలేదు. మొత్తం 10th 4 సెక్షన్స్లో ఆవిడ చెప్పారు వెళ్ళి, నాకు మనీషా హిందీ హ్యాండ్ రైటింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి నాకు కనెక్షన్స్ వాళ్ళు వచ్చి చెప్పారు. మళ్ళీ మనీషా అలా వీళ్ళందరూ తిరిగి వచ్చి, మీకు గుర్తుండలేదో నేను ఎప్పటికీ చెప్తాను మా ఫ్రెండ్స్తో. అండ్ జేఎల్ మేడం అఫ్ కోర్స్ ఆ ఇంగ్లీష్ పిచ్చి కాబట్టి ఆ క్లాస్ ఫేవరెట్ క్లాస్ చెప్తాను అనమాట. సౌమ్యాద్రి సార్ ఎలా అంటే లైక్ మా కజిన్స్ మేమందరం ఒక ట్రైన్ లాగా, మా కజిన్స్ ఎక్కడ జాయిన్ అయితే నెక్స్ట్ నేను అక్కడే జాయిన్ అయ్యాను. సో మా కజిన్ ఒక అబ్బాయి సౌమ్యాద్రి సార్ క్లాస్లో ఉండేవాడు అనమాట. సో దాన్ని ఎలా చెప్పారంటే, మీకు తెలుగు సౌమ్యాద్రి సార్ వస్తే చచ్చిపోయాను అని చెప్పారు. బేసిక్గా అంటే సార్ కోపం ఎలా ఉండేది అంటే జస్ట్ అలా ఉండేది. బట్ నేను ఒక్కసారి కూడా సార్ని అలా నేను అట్లీస్ట్ అలా చూడలేదు. మా క్లాస్లో చాలా బాగుండేది. ఎలా ఉండాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, మీ పెరిగే విధానం ఎలా ఉండాలి, వాల్యూ సిస్టమ్ ఎలా ఉండాలి, అన్నీ మాట్లాడి అన్నీ నేర్పించారు మాకు. ఈ స్కూల్లో నాకు ఎక్కువ ఇష్టం ఏంటి అని అంటే, ఎప్పుడు చదువు మాత్రమే కాదు, ఒక మనిషిగా ఎలా ఎదగాలి అనేది బాగా నేర్పించారు. అలా సార్ నెక్స్ట్ సోషల్ శ్రీనివాస్ సార్ ఏంటంటే, ఇందాక ఎవరో స్ట్రిక్ట్ అని అన్నారు, కాకపోతే సార్ చాలా వర్తన. పాపం ఏంటంటే ఎగ్జామ్స్ అప్పుడు ఇన్విజిలేషన్ అదే వచ్చారు. సార్ ప్లీజ్ సార్ క్వశ్చన్స్ చెప్పండి సార్ అంటే చెప్తారు అనమాట. అంత లీవే ఇచ్చారు మా సెక్షన్లో అయితే. అట్లీస్ట్ మేము క్వశ్చన్స్ అడిగితే చెప్పారు అండ్ సౌమ్యాద్రి సార్ చెప్పగలదు. ఆయనకి ఇంగ్లీష్లో 47 అనే లాస్ట్ మార్క్ పడింది నాకు మీ చేతిలో. దాట్ విల్ బి మై మోస్ట్ మెమరబుల్ పేపర్ ఇంకా. సో అది ఆయన చేతిలో 45 దాటి ఒక 50 రావాలంటే అసలు. సో సౌమ్యరాజ్ సార్తో చాలా ఎక్కువ ఇంట్రాక్షన్ ఉంటుంది. ఎందుకంటే గ్రామర్ ఇదంతా అసలు 10th మొత్తం సార్ అంటే తిరిగేదాన్ని. భరత్ సార్ అసలు ఇన్విజిలేషన్ కాదు కానీ సార్ మాకేంటంటే కృష్ణప్రసాద్ సార్ ఉంటారు మ్యాథ్స్కి, తర్వాత భరత్ సార్ వచ్చారు. భరత్ సార్ ఏంటంటే టైం తక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా మీ బెస్ట్ మెమరీ ఏంటి అనేది జస్ట్ షార్ట్గా షేర్ చేసుకోండి. హైదరాబాద్. సో నా బెస్ట్ మెమరీస్ చాలా ఉన్నాయి, ఒక్కొక్కరితో చాలా మెమరీస్ ఉన్నాయి. సో పద్మావతి మేడం అయితే నా ఫేవరెట్. నాకు హిందీ రావడానికి మెయిన్ రీజన్ మేడమే. సో నేను ముంబై సర్వైవ్ అయ్యాను అంటే అసలు మేడమే. సో ఎవ్రీ టైం నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను, నీకు అసలు హిందీ ఎలా వచ్చు అనేది వాళ్ళకి పెద్ద క్వశ్చన్, నీకు అసలు హిందీ ఎలా వచ్చు. సో మేడంతో ఇంట్రాక్షన్ చాలా ఎక్కువ ఉండేది. ప్రియదర్శిని అని ప్రాంతంగా కూర్చోవారు మేడం, నన్ను ఎవ్వరు ఆ నేమ్తో పిలవరు. సో మేడం తప్ప. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకా జేఎన్ మేడం అయితే మేడం చూడడానికి నాకు కలిసి వెళ్ళిపోయారు కదా. సో వెన్ ఐ ఎంటర్డ్ ప్రగతి, మేడం ఇస్ సో స్వీట్. అండ్ సౌమ్యాద్రి సార్ అయితే అమ్మో సార్ అంటే నాకు చాలా భయం. సో తెలుగు ఇస్ బెస్ట్. రమణమూర్తి సార్ చాలా లేదు, ఎవరికైనా గుర్తుగా. సో ఆ టీంలో చాలా గుర్తున్నాయి. నెక్స్ట్ సోమరాజ్ సార్. ఓకే, సో ఈ దేశం అనేది ఈ దేశంలో మాకు చాలా సార్ కూడా ఇంకా దెబ్బైతే ఫరెవర్. నా పిల్లలకు కూడా చెప్తాను నేను, అంత గుర్తు నాకు. భరత్ సార్ గురించి అసలు ఈ సెషన్కి చెప్పకండి, మా క్లాస్ టీచర్. సో సార్తో ఎవ్రీ మూమెంట్ ఇస్ వెరీ వాల్యుబుల్ ఫర్ us. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ మా లైఫ్లో చాలా పెద్ద బ్లెస్సింగ్. అండ్ మిమ్మల్ని అందరినీ కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియం నుంచి వచ్చిన మీ దగ్గర నేర్చుకున్నాను ఇంగ్లీష్. ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నాను. అండ్ కరెంట్లీ నాట్ వర్కింగ్. నాకు 2 years బాబు, దానివల్ల కుదరట్లేదు. ఈ స్కూల్లో మెమరీస్ అయితే నాకు ఒక్కొక్కరితో ఒకటి ఉంటుంది మేడం. ప్రతిరోజు ఒక మెమరీ లాగే ఉంటుంది నాకు. Yeah, my best memory is all the events or the games we played in the school. That's it. And teachers నుంచి వస్తే ఇలాంటి టీచర్ ఇప్పుడు మా పిల్లల్ని మేము స్కూల్లో జాయిన్ చేసే ఇది వచ్చింది. అప్పుడు టీచర్స్ వస్తుంటే మా టీచర్స్లో కాదు అనే ఫీలింగ్ వచ్చింది. సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ కమింగ్
అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే చదువుతో పాటు మాకు అందరితో ఎలా నడుచుకోవాలి అని నేర్పించారు. అంటే సమాజంలో ఎలా ఉండాలి అని బాగా నేర్పించారు స్కూల్లో. దానివల్ల మేము ఇప్పుడు మంచి ప్రయోజనం లేవని చెప్పి నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ దట్. నా పేరు ఫణి కుమార్. నా మెమరీ కన్నా యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఇచ్చిన నాలెడ్జ్ చాలా ఎక్కువ. కానీ ఇక్కడ ఫణిగాడు అంటే ఒక సీల్ పెట్టాడు, బాబాయ్ సీల్ పుట్టించింది నేను. అందరికీ కూడా అందరికీ అడ్వాంటేజ్, నాకు కూడా డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను ఏం చేసినా సరే సార్ చెప్పేసుకోండి. మన సార్ వచ్చి సంభావన అన్నాం, నెక్స్ట్ ఇంగ్లీష్ సార్ వచ్చి సౌండ్ స్టోరీ చాలా చాలా బెస్ట్ మరి ఎక్కువ ఇంగ్లీష్ అంటే ఎందుకంటే సార్ నాకంటే ఇప్పుడు సౌండ్ ఆఫ్ పాస్ కోసం మొత్తం ఇప్పుడు ఆ క్లాస్ చెప్తారని చెప్పేసి మొత్తం వెయిట్ చేసుకోవడమే. మనసారి చెప్పాల్సిన లేదు. మ్యాథ్స్లో అయితే చాలా మ్యాథ్స్ టార్గెట్ అని వచ్చినాయి. అండ్ తెలుగు సార్ అయితే ఆ సార్ కాపర్ ఉండేదంటే ఎట్లా వచ్చింది మరి అంటే కూలిపోయారు అంటే అప్పటికప్పుడు చూసి తెలియదు తెలిసి అంటే కూలిపోయారు. ఆ తలాంటి మూవీ హిందీ భాష చెప్పకుండా మేడం కూడా చాలా క్లాస్గా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. మన భద్రం తీరండి అన్నాడు కదా సార్ ఒక రోజు సాంగ్ సార్. మంచి మెమరీ ఏంటంటే ప్రైవేట్ క్లాస్ ఉండేవారు. మీరు ఎవరు ఉండేవారు కదా ప్రైవేట్ క్లాస్ అంటే జస్ట్ 5 to 7 క్లాస్ ఉండేది. సార్ ఆ ప్రైవేట్ క్లాస్ హెడ్ అనమాట. ట్రిప్కి వెళ్ళి బ్యాగ్ పెట్టేసి ఇంటికి వెళ్ళి వచ్చేవారు. ప్రైవేట్ క్లాస్ అయిపోయింది. నా బ్యాగ్ సార్ ఆ రూమ్లోనే కింద హెచ్ఎం సార్ రూమ్లో పెట్టేశారంట. ఆ తర్వాత రోజు సాయంత్రం వెళ్తే సార్ మాట్లాడారు, ఇలా చేస్తే ఇప్పుడు సక్సెస్ అవ్వరా, ఏ టైంలో చేయాల్సింది ఆ టైం చేయాలి, గేమ్స్ ఉండాలి, చదువు ఉండాలి, ఈ రెండు మెయింటైన్ చేస్తేనే లైఫ్లో ఎదగలం అన్నారు. సరే సార్ చేయండి మేడం. మేడం ఫస్ట్ అప్పుడు స్కూల్కి వెళ్ళాను కానీ ఆ స్కూల్లో వెళ్ళాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ టైప్రైటింగ్ రాయాలనేవారు. ఇంగ్లీష్ వచ్చింది కానీ ఏం వచ్చింది కాదు. అప్పుడు ఏమన్నా ఒక మేడం అన్నీ కూడా సూపర్. అప్పుడు మేడం లెసన్ చెప్తే నేను చెప్తాను అది అప్పట్లో సో ట్రోజన్ వార్ అందులో అఖిల్ అయ్యి సూపర్ ఉండేది మేడం. ఇది అవుతుందంటే చిన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు కూడా అలాగే తీసుకున్నాడు మేడం. మా అందరి కోసం ఒకసారి మయ్యామోని నేను మాట్లాడు కాదు అది అంటే ఆ హిందీ పోయి మీరు ఒకసారి పాడేది మేడం అందరూ साथ पर रही
బ్యాట్స్మెన్గా ఉన్నా నేను ఇప్పుడు సార్ నేను ఆడలేస్తానంటే నాకు ఎందుకు దొరికేసాను సార్ అంటే తేజ సార్ నువ్వు అయిపోయి అంతే రైతు చెప్పి సార్ కూడా కొట్టేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మావతి మేడం గురించి చెప్పాలంటే ఇప్పుడు మేడం పాడారు కదా అయ్యా మరి అయిన ఈ మగ్గరకాయ వాళ్ళు మనకి ఏ లెక్చర్ అయినా మనకి అర్థమయ్యే విధంగా మనం ఎక్కువ సేపు మనం గుర్తుంచుకునే మనం చదివేది ఏదైనా సరే అర్థమయ్యేలాగా మనం చెప్పేవారు మేడం చాలా థ్యాంక్ యూ మేడం. మీరు ఇప్పుడు పాడిన పాట వల్ల రికార్డ్ చేసుకుని చాలా ఆనందంగా మనకి ఈ మేడం చెప్పే మండే మార్నింగ్ ఒక సప్లిమెంటరీ ఒకటి ఉండేది, చాలా బాగా చెప్పేవారు మేడం కూడా. ఆమె ఆ కోర్స్ ఆ వాయిస్ అనేది చాలా మనకి చాలా బాగుంటుంది. నాకు వచ్చి బెస్ట్ మెమరీ వచ్చేసి సోమరాజ్ సార్ వాచ్ అండి. మీకు తెలుసా లేదా సోమరాజ్ సార్ వాచ్ తీసారంటే అంటే మోటార్ వేసినా పర్లేదు కానీ సోమరాజ్ సార్ వాచ్ తీసారంటే మాత్రం ఖచ్చితంగా కొట్టేవాడు. నాకు నా లైఫ్ ఎప్పటికీ మర్చిపోలేను. ఎక్కువ తినాలి మీరే కదా, అందరూ ఇక్కడ ఉన్న అందరికంటే ఎక్కువ దెబ్బలు తిన్నది నేనే. ఈరోజు ఎలా మాట్లాడగలుగుతున్నారంటే సోమరాజ్ సార్ వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ మేడం వచ్చేసి అప్పుడు 10th క్లాస్లో మేడంకి ఏదో ప్రాబ్లం వచ్చి ఆ డిస్కషన్లో మేడం రాను అంటే మేడం రాలేని పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం నుంచి వచ్చి మా క్లాసెస్ చెప్పి మా హిందీ ఏమీ రాసి ఇదే స్టేజ్లో కూడా మమ్మల్ని హిందీ పాస్ చేసిన మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం మాకు 8th స్టాండర్డ్లో అమేజింగ్ గురించి చెప్పక్కర్లేదు, డిసిప్లిన్ అలాగే నేర్పించారు. సార్ క్లాస్లోనే అలాగే తింటారు, ఎవరైనా క్లాస్ బయట నుంచో పెడితే సార్ కొట్టేసేవాడు అని భయం వేసేవాడు. నెక్స్ట్ సార్ యానివర్సరీ ప్రోగ్రామ్ వచ్చిందంటే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలంటే సారే సార్ మెమరీ లేదు నాకు. సార్ ఏ క్వశ్చన్ చెప్పారు ఆ క్వశ్చన్ ఎగ్జామ్ నాకు 5th లో 6th లో సైన్స్ చెప్పారు, మళ్ళీ తర్వాత మ్యాథ్స్ చెప్పేవారు. సార్ అయితే ఆల్రౌండర్ మొత్తం సార్ మీకు గుర్తుందా లేదా? సోమనాథ్ సార్ అయితే పద్యాలు బాగా చెప్పేవారు. జేఎల్ మేడం కూడా నేను రోజు స్టూడెంట్ జేఎల్ మేడంకి ఆ 5th నుంచి ఇంగ్లీష్ ఆవిడే చెప్పేది. ఆ నెక్స్ట్ मैडम आपने बहुत अच्छा हिंदी सिखाया था मेरे को. आज जहाँ जाता हूँ मैं आपका हिंदी
याद आता है मेरे को मैडम ఇప్పుడు ఫ్రెండ్ మాట్లాడేవారు. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ మెసేజ్ వస్తే ఆఫ్టర్నూన్ మెసేజ్ ఇచ్చేవారు. నెక్స్ట్ వచ్చేసరికి సంవత్సరం వస్తే అందరూ చెప్పినట్టు చెప్పడంలో ఫస్ట్ వాచ్ ఉంది మనోడు చెప్పినట్టు తర్వాత స్టైల్ తర్వాత సామాన్ సార్ అది మాకు ఇక్కడ లోపల పెట్టే చూసుకునేవారు ఎంపీ ఉంటున్నాయి. సో ఆ మైండ్లో స్కిట్స్ చేసేవాళ్ళు ప్రాక్టీస్ చేయించేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామియాలు సార్ నమస్తే అండి. ఈ మొత్తం అన్ని సెక్షన్స్తో బాగా గుర్తుండిపోయిన మెమరీ ఏంటంటే నన్ను ఒక్కడే ఆయన అందరినీ కొట్టుండొచ్చు, నన్ను ఒక్కడే బెంచ్ ఎక్కి తొక్కపోయారు. చిన్నప్పుడు చాలా సార్ మీ మ్యాథ్స్ క్లాస్కి ఒకటి కూడా ఎక్కడ అవ్వకుండా పాస్ అయ్యేది నేనే. వెళ్ళి మధ్యాహ్నం లంచ్కి లేట్కి వచ్చాను, మీరు బయట నుంచి పెట్టారు. బయట చేసి ఎక్కడ అవ్వలేదు సార్. చాలా హ్యాపీగా ఉంది అందరినీ కలుసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్. స్పెషల్ థ్యాంక్ యూ విజయ, మన చంద్రశేఖర్ రెడ్డి బాగా ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్ యూ సౌండ్స్ చూస్తాను. అండ్ సో తెలుగు సార్ సోమనాథన్ సార్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన వస్తున్నప్పుడే ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది. అది నడుచుకుంటూ వస్తుంటేనే ఆయన ఒక వైబ్స్ పంపిస్తూ ఉంటారు సెక్షన్స్లోకి. ఆయన వచ్చేస్తా, ఆయన ఎంట్రీ స్టార్ట్ అయింది మీకు మ్యూజిక్ సార్ అయితే మ్యాథ్స్తో పాటు మాకు లేకపోతే మూవ్ హిందీ మూవ్ అంటే పదకొండు అయితే మూవ్ అంటే నువ్వు ఫోల్డర్ ఎత్తొచ్చు. ఆ ఫోల్డర్ నేను పెట్టి స్కూల్లో స్కూల్ నైట్ స్టడీ వస్తుంది. నైట్ అవుట్ చేసుకోవడం స్కూల్కి వచ్చి రన్నింగ్లో చదువుతున్నాను. అదే అక్కడ తెలుసుకోవడం అప్పుడు వేణుకుమార్ గారు ప్రిన్సిపల్ ఉండగా కర్రలు తెప్పించేవాళ్ళు స్పెషల్గా కొట్టలేమో. తెలుగు సార్ నిజం చెప్తాను, 10th క్లాస్ కూడా నాకు అలా రావాలి. కానీ అలా పాస్ అయ్యేది మీరు ఆ కోపం చూపించిన ప్రేమ ఇప్పుడు మాకు గుర్తుంది సార్. ఇంకా బాగుండాలి, ఇంకా ఉండాలి సార్. అవును సార్, చాలాసార్లు స్లిప్లు అయిపోయాయండి, ఎప్పుడు దొరకలేదు. అందుకని స్లిప్లు తీసుకుంటాను సార్. సోమరాజు సార్ మీరు ఇచ్చిన మోటివేషన్ చాలా తీసుకున్నాను సార్. మీ క్లాసెస్ అన్నా మీ మోటివేషన్స్ ఎక్కువ విన్నాను సార్. అక్కడికి పర్సన్ సార్ శ్రీనివాస్ సార్ అంటే ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్.
మనవారు మనవరాళ్ళు కూడా అయిపోయారు. అలాగే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆ ట్యాచ్లో టీచర్స్ అందరూ కూడా పిల్లలు బాగుపడాలి బాగుపడాలని అనుకునే వాళ్ళే తప్ప జాబిలిస్తున్నారు పోసిన వాళ్ళు ఎంతగా పెడుతున్నామండి. మీరు మన ట్యాచ్ అనేది కానీ నేను అప్పటికి నాకు వచ్చేటువంటి రేణుకా మోహన్ గారు కూడా ఫోన్ చేశాను. నేను రేణుకా మోహన్ గారికి కూడా ఫోన్ చేస్తే నాకు తక్కువ లేదు అంటే సరే ప్లేట్ అవుతుంది అని మీకు ప్లేట్ చేపిస్తాను. నన్ను వాడు ప్లేట్ ఎక్కించేసాను కదా. నేను రిటైర్డ్ నుండి ఇక్కడి నుంచి రిటైర్డ్ అయిపోయింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పద్మజ మేడం గారు అన్నారు, ఎవరో చెప్పారు రేణుగా సోమయాజులు గారు నన్ను పంపించేశారా అప్పుడేనా అదేంటండి ఎవరో చెప్పారు మీ వరకు వచ్చింది అనుకున్నాను. ఇక అప్పటి నుంచి నన్ను మొత్తం ఫోన్ చేసుకుంటుంది. ఎందుకంటే ఫోన్ చేయబట్టి పని చెప్పాలి కదా. అంటే ప్రతి 15 రోజులకు ఒకటి ఫోన్ చేసి ఎలా ఉన్నారు చూడండి. ఈ మధ్యన అయితే ఆయన బాగోలేదు, వాళ్ళ ఆయన బాగోలేదు అని చెప్ప పిల్లలు కూడా చాలా పెళ్ళి లోపాలు వస్తుంది. ఆయన వందస్తున్న మాకు ముందరే ఉంది. తెలుగు అందరికన్నా లెక్కలు తెలుగు సైన్స్ మూడు ఎక్కువ ఉంది. తర్వాత 2వ సంవత్సరం వచ్చింది. ఆ 2వ సంవత్సరంలో కూడా సేమ్ మళ్ళీ అదే పార్టీ వస్తే అందరికీ ఇంకా సాయిబాబా ఉంగరం అంటే ఆడవాడికి లక్ష్మీదే ఉంగరానికి ఏం ఇచ్చారు. ఆడరాజు మళ్ళీ గాంధీనగరం వాళ్ళు ఇలా బ్యాంకులు ఇంట్లోనే గాంధీనగర్లో 1 year చేశాను. నేను సాలగోడ వెళ్తారా ఎక్కడ ఉంటారా అంటే సాలగోడ పోతాను. సాలగోడలో వచ్చేసాను 2004లో వచ్చి తర్వాత మళ్ళీ అక్కడ రాజమండ్రిలో రాజమండ్రి నుంచి రావులపాలెం ఇలా మొత్తం ఈ బ్రాంచ్ పెట్టి మన ప్రగతిని మీరందరూ కలిసి డెవలప్ చేసి ఇంతటి అయ్యిందండి. ఆయన్ని 50 ఏళ్ళు వచ్చాడు, మీరు 40 ఏళ్ళు వచ్చాడు ఉద్యోగంలో ఉండి నాన్న మేము ఉన్నాము నీకు అండగా అని చెప్పేసి ఆ చేయూతనిచ్చేవాడే విద్యార్థిగా అటువంటి చదువులు మీరు అందరూ చదవాలని చెప్పేసి ఆనాడు అలా చెప్పారు. కాబట్టి ఈనాడు చైతన్య మన దాంట్లో చైతన్యరాజు గారు అందులో 12 ఏళ్ళు చేశారు. 1989 నుంచి 2000 వరకు అక్కడ చేశారు. భారతీ గారి వెంట ఒకటి చేశారు. ఎయిడెడ్ కోర్సులు ఇస్తామని మోసం చేసింది ఆవిడ. కానీ గవర్నమెంట్ కోర్సులు కానీ ఆవిడ అలా వెళ్ళిపోయినటువంటి మన సంబంధం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాడని గరిపాటి వారు పరిచయం నాకు. ఎందుకంటే చైతన్య కాలేజీలో కాలేజీ ప్రిన్సిపల్ అయినా మేమందరం చెబుతుంటే ఆస్థాన కవి గారు పిలిచేవారు. చైతన్య ఆస్థాన కవి, ప్రగతి ఆస్థాన కవి అనేవారు. ఏదో మొత్తం మీద ఎలా అయితే ఆ దేవుడి దేవుళ్ళ మా అమ్మగారు చేసిన పుణ్యం, తల్లిదండ్రుల పుణ్యము. నాకు కూడా చిన్నప్పటి నుంచి బుర్రకథలు స్వయంగా నేర్చుకోవడం, బుర్రకథలు చెప్పడం, అడిగలు చెప్పడం, నాటకాలు వేయించడం, నాటకాల డైరెక్షన్స్ ఇవన్నీ ఉండి భజన పాటలు పాడాలి రాయాలని చాలామంది అడిగితే సినీ స్టైల్స్ బాగా రాశారు. దానికి ఇంకో మన 2023లో మన ప్రగతి వాళ్ళే స్టూడెంట్స్ కొంతమంది చైతన్యాలు చదివిన వాళ్ళు కూడా మంగళవారం గురు పూజోత్సవం నాడు ఆ సన్మానం చేశారు. అలాగే మన భాస్కర్ రాజు గారు ఉండేవారు పంజాబ్లో. ఆయన దైవభక్తుడు. బోధ కామధేను ఒకడు కల్పతరువు కాపీ చేయవాడిని కనిపించిన వచ్చారు. కొట్టేదారని నేను మాట్లాడుతున్నాను లేదే అని చెప్పి మళ్ళీ అక్కడ ఏవో గారి మాట ఎక్కడ పడాలో అని ఓ మార్క్ వేసేసుకోవాలి.
చవకబాది కీర్తి చప్పులో వచ్చుదా తాగా వెళ్తే కీర్తి డబ్బులు పడితే తెలుసుకును నీవు తెలుగువా అక్కడే గురువు కంటపడిన దుక్కునలే చేయు స్కూల్లో పాల్గొ జరుగుతున్నప్పుడు కొంతమంది లేచివారు కాదు గురుగారే కానీ మొదటి నుంచి అక్కడ గురువు కంటపడిన దుక్కునలేచి ఓట్లు లేవాలి దండమంచుటొకటి దక్షిణ ఏమిటి దక్షిణ నమస్కారం సంస్కారం నేర్పే కాబట్టి ఆ సంస్కారం టైం 2 గంటలు ఇచ్చారు 2 గంటల్లో 140 పద్యాలు అవుతాయా అని చేత ఒక్కొక్క రకం మీద తండ్రిని ఎలా చూడాలి వేదిక మీద ఉన్నటువంటి గురువుకు సంబంధించినటువంటి స్వామి గారు అలాగే జయపాల్ గారికి అలాగే మన పద్మావతి గారి గారికి రమణమూర్తి గారికి జోగేంద్ర గారికి భరత్ గారికి శ్రీనివాస్ గారికి సోమరాజు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా ఉన్నటువంటి అంకుల్స్కి ఆంటీస్కి కూడా నమస్కారాలు తెలియజేయలేదు కాబట్టి ఆశీస్సు తెలియజేద్దాం అనుకున్నప్పటికీ కూడా నాతో సమానంగా ఉన్నారు కాబట్టి శుభాకాంక్షలు మాత్రమే. మ్యాక్సిమం కలిసి మీ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, బాగా సెట్ అయిపోయి ఉంటారు. ఓకేనా? నేను ఎక్కువగా మీకు నేను గుర్తుంటున్నాను అని నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్పుడు ఎప్పుడు శాస్త్రీయ అయినప్పటికీ అయితే పండగలో ఇంతమంది గ్యాలరీ ఉంటే ఆసమస్య విషయం కాదు. పండగలోని ఈరోజు ఇది నిన్న కానీ నిన్న మొక్కల రోజు అంటాం, నిన్న మొక్కల రోజు కనుమ యాక్చువల్గా మొక్కలు కూడా మొక్కల రోజే కదా, కానీ ఈరోజు సిల్వర్ అయిపోయింది. రేపైతే బాగా లాగుతారు. సో నేను అనుకుంటున్నాను ఈ సండే పెడితే బాగుంది కదా, ఏ మొక్కలు పనిచేస్తాను, కానీ సండే ఎందుకు పెట్టలేదో తర్వాత రిలైజ్ చేయండి. ఏం చేస్తే ఇందులో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎటు బస్సులో వాళ్ళు నాకు తెలిసి లోకల్లో చాలా తక్కువ మంది ఉంటారు. దానిలోకి వెళ్ళాలి కాబట్టి అక్కడ సెట్ అవ్వాలి కాబట్టి ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే మా అత్తది ఎలమంచి నేను యాక్చువల్లీ సండే మొక్కలు తిరిగి బయలుదేరాను, కానీ మీరు పిలిచారు చాలా అయింది. సరే మామూలుగానే మంత్రి తీసుకొని కనపడుతుంటాం, ఇప్పుడు కనిపించే కొద్దిగా బాగోదు. జోయినా గారు కూడా ఫోన్ చేయలేదు, వస్తారని తెలిసినాం. సో వచ్చేకి వెళ్తాం అంటే నా బిజీ అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఉదయాన్నే మా వాళ్ళని ఉదయం 5 నుంచి లేపితే వాళ్ళకి ఇలాగే చెప్తే నా ఫంక్షన్ గురించి వచ్చేస్తాను అనుకుంటున్నా, నాకు ఖాళీలో పడుంది, నేను తమ్మేయాలి, నా ఫేస్ చూపించాలి అని ఏదో కహానీ చెప్పాను. ఇప్పుడు కొంచెం తెలియదు. యాక్చువల్ మరి భోజనం దొరికేస్తారు అభివృద్ధి చెందాలని కోరుకున్నాను. తర్వాత మన స్వామి సార్ మీకే గురువు, నాకు కూడా గురువు అయినా ఆయన చెప్పిన కొన్ని సూచనలు మీరు పాటించండి. ఏదో అమ్మాని పిలిపించుకోండి, నాన్న పిలిపించుకోండి అన్నారు. సో మొదటి మాట అక్కడే నేర్చుకోవాలి కనుక అక్కడికి స్టార్ట్ చేసి మీకు స్వామి సార్ గౌరవం ఉంది, అలాగే భక్తి భయం అన్నీ ఉన్నాయి కనుక అది గుర్తుపెట్టుకోండి. ఈసారి మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందరూ పిలిచిన వాళ్ళు స్వామి సార్ గుర్తుకొస్తారు, వస్తారు పడతారా అని ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకుంటే అలాగే పెద్దలు మీకు ఇచ్చిన సూచనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే నేను ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. చూస్తున్నారా ఆవిడ మంచిది అమ్మ అయిపోయిందమ్మా, అమ్మ అయిపోయిందమ్మా అలాగా అది విచిత్రం అనిపించింది నాకు. తర్వాత అమ్మాయి సాధన చెప్పి అమ్మ వాళ్ళు ఉండిపోతుంటే పొద్దున ఇబ్బంది అమ్మ అలాగా చాలా మంచిది కాబట్టి అమ్మాయి వాడు అలాగే నెక్స్ట్ మా ఏ సెక్షన్ వాళ్ళకి అంటే వాళ్ళకి అంత ఉంది ఎంత చెప్పినప్పటికీ 9th 8th చెప్పిన దాకా ఉన్నాయి. అందులో దివ్య అని చెప్పుంది ఇక్కడ ఈ దివ్య పొరపాటు వస్తారా మనం ఎందుకు అసలు నవ్వుతాం, కోపపడ్డప్పటికి ఎప్పుడు చూసి నవ్వడం అనేసి నాకు చూడడం కోపంగా చూడడం నవ్వు పూర్తిగా నవ్వుకి ఎక్కిందా. సరే మా కృష్ణప్రసాద్ నేను ఒకసారి క్యాంపెయినింగ్ వెళ్దాం అని చెప్పంటే కృష్ణప్రసాద్ చెప్పాడు ఏ సెక్షన్ చాలా రెస్పెక్ట్ ఇస్తామయ్యా టీచర్లకి, ఏ సెక్షన్లో ఇచ్చే రెస్పెక్ట్ అంత ఎంత కాదు, మన అందరం క్యాంపెయినింగ్ వెళ్దాం తీసుకెళ్ళాడు ఒక స్థాయి ఫ్రెండ్ అమ్మాయి ఇంటికి. ఆ అమ్మాయి మేము ఎలా ఎంటర్ అవగానే ఇంకా లోపలికి వెళ్ళలే, సార్ మా ఇంట్లో ఎవరు లేదు సార్ వెళ్ళిపోతామని చెప్పి మా గొప్ప ఏమో నిజంగా అంటే ఏ సెక్షన్ అంత అలాగే అలాగే ఇంకా మా బి సెక్షన్ సి సెక్షన్ అయితే నిజంగా నేను ఎంజాయ్ చేసిన చాలా ఉంటాను, చాలా ఎంజాయ్ పడతాను. ఎందుకంటే
వాళ్ళకి మ్యాథ్స్ ఎలాగైనా నేర్పాలి, ఏదో రకంగా వాళ్ళని గట్టెక్కించాలి బండి. ఈ తపంలో బాధ్యత ఒకటి మాత్రం నేను చెప్పాలంటే చాలా మందికి ఏంటంటే మ్యాథ్స్ టీచర్ అంటే ఏదో సిద్ధుడు బాగున్నాయి వాళ్ళు తన ఏదో చాలా భయపడేస్తారు భయం. సో నాకు అది బాగుంది. అలాగే నిజంగా వాడు చూడ నన్న పెట్టి వెళ్తాడు వాడు మ్యాథ్స్ నిజంగా ఇవన్నీ చాలా రాలేదు కానీ అమ్మాయి సాహిత్య విషయం అమ్మాయి చాలా మంచి స్టూడెంట్. నాకు బాగా గుర్తు అమ్మాయి అలాగే ఇష్టం బాయ్స్ లో కూడా డబ్బులు నా ఫ్లోరింగ్ నేనంతా చెప్పలేదు. ఎందుకంటే అది మీకు రామాన్ని చెప్పించాలి తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు. అలాగే నేను తర్వాత ఇంకా ఆ తర్వాత ఇలా అవుతుంది కొన్ని గమనించి కొన్ని కరెక్ట్ చేసిన అక్కడక్కడ. ఎందుకంటే ఇలా అవ్వడం కరెక్ట్ కాదేమో, ఇది తప్పేమో అనేది భావంలో కూడా చాలాసార్లు నన్ను నేను కరెక్ట్ చేస్తాను. ఎందుకంటే మన వల్ల ఇబ్బంది పడుతున్నారని అనుకోళ్ళు ఇలా చేయకూడదు. నేను కరెక్ట్ చేసిన దాఖలా చాలా ఉన్నాయి. అందుకు నేను ఎప్పుడు కూడా ఎవ్రీడే లెర్నర్. ఎప్పుడు కూడా ప్రతిరోజు నేర్చుకుంటా. ఎవరి దగ్గర నుంచి చిన్నవాళ్ళు సరే పెద్దవాళ్ళు సరే. వాడు కరెక్ట్ అయితే కరెక్టే, రాంగ్ అయితే రాంగే. అయితే ఒకటి మా జనరేషన్ కూడా పెద్ద ఇబ్బంది ఏంటంటే ఒకరు కరెక్ట్గా లేకపోతే నువ్వు లేవురా అని చెప్పేస్తాం. పెద్ద ప్రాబ్లం అది ఫస్ట్ నుంచి. అంటే కరెక్ట్ చేయడం కోసం. సో కాబట్టి అమ్మ మీ అందరూ ఇలా పెట్టి ఈ ఫంక్షన్ లాగా పెట్టి మళ్ళీ అందుకోసం గుర్తు చేసినందుకు మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ కూడా శుభం జరగాలని కోరుకుంటూ చంద్రశేఖర్ అండ్ రెడ్డి వాళ్ళని కూడా పిల్లలు వాళ్ళు కూడా ఊహిస్తున్నాం ఒకసారి బయట ఓకే వేసేసుకోండి పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మనం పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. వీళ్ళ వల్లే మనం ఇలాగ ఇంతమంది ఇప్పుడు గ్యాదర్ అయ్యారు. మీ అందరినీ కలుసుకునే ఒక స్వీట్ అవకాశం నాకు వచ్చింది. సో నా స్టూడెంట్స్ నన్ను గుర్తుపెట్టుకుని నన్ను పిలిచారు. నన్ను అంటే జైల్ మేడం అని గుర్తుపెట్టుకున్నారంటే నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది నిజంగా. అసలు అందరూ ఇప్పుడు పలకరిస్తుంటే ఒక రకమైన ఫీల్ గూస్బంప్స్ అంటారు కదా, అలా అనిపించింది నాకు. అండ్ బాయ్స్ చాలా మంది మాట్లాడలేదు నాతో వచ్చినప్పుడు, కొంతమంది మాట్లాడారు. సో ఏంటంటే నేను అప్పుడు క్లాస్లో స్ట్రిక్ట్గా ఉండేదాన్ని కదా. ఇప్పుడు కూడా ఆ భయమే మెయింటైన్ చేస్తారు. ఏం అక్కర్లేదు అసలు, ఏం భయపడద్దు. సో ఆ భయం ఏదంటే ఒకసారి ఊహించుకొచ్చాను. సో పిల్లలంటే అన్నది చెయ్యాలి, చేస్తేనే మన పిల్లలు. కానీ స్కూల్ రూల్స్ ఏవో కొన్ని ఉంటాయి కదా, అందులో స్ట్రిక్ట్గా ఉన్నాను అనుకుంటే. ఓకే ఎస్. అండ్ హోప్ అందరూ సెటిల్ అయ్యారు చక్కగా మీ మీ వర్క్స్లో బిజీగా. మ్యారీడ్, చాలామంది మ్యారీడ్ కదా. అన్మ్యారీడ్ ఎవరైనా ఉన్నారా? త్వరగా చేసేసుకోండి. ఓకే, మీ అందరూ మీ లైఫ్ని చక్కగా లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ విషెస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. పిల్లల్ని మీకు కానీ పంపించకండి, ఆడుకోనివ్వండి. ఓకే. అండ్ అందుకని ఒక్కటి గుర్తుంచుకోండి, చేతనైనంత సాయం చేయండి నెట్ వారికి. ఓకేనా? సో దట్స్ వాట్ ఐ వాంట్ టు tell you. All the very best once again, and happy that I'm here because of you all. And ఇదే నా ఫస్ట్ స్టూడెంట్స్ మీట్ అనమాట. సో అందుకని నేను మీకు మా అమ్మాయి గుర్తుంటుంది, వైష్ణవి, చిన్నప్పుడు. సో ఇదమ్మా వైబ్. గుర్తుకొస్తున్నాయి 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 ఎదలోతులో ఏ మూలలో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. देखकर मुझे बहुत प्रसन्नता हुई, बहुत खुशी हुई है. और उसी तरह मैं अपने सभी कोलिग्स को भी देखकर बहुत खुशी अनुभव कर रही हूँ. और सबको फिर से एक बार संक्रांति की बहुत बहुत शुभकामनाएं. और मैं यही उम्मीद करती हूँ कि आप लोग अपने जीवन में बहुत उन्नति करें, बहुत आगे जाए, आपका फ्यूचर जो है बहुत अच्छा रहे. धन्यवाद. ఎవరు? అది చిన్న విషయం కాదు. ఎందుకంటే వేరే వేరే ప్రాంతాల్లో ఉండి
మనం ఒక గ్యాదరింగ్ పెట్టుకోవడం, అంటే అందరినీ కోఆర్డినేట్ చేయడం, మరి ఆ టీచర్స్ని పిల్లల్ని అందరూ కూడా మీరు కోఆర్డినేట్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా అందరూ మరి చక్కగా గ్యాదర్ అయ్యారు. మరి నేను ఇంకప్పటికీ నేను ప్రయత్నంలో ఉన్నాను స్కిల్. ఎందుకంటే ఆ రోజు నుంచి అంటే పత్తిపాడులో న్యూ బ్రాంచ్ పెట్టడం జరిగింది. దానికి నేను ఒక ఏవోగా ఉంది, ఆ బ్రాంచ్ నేనే అది చూస్తూ ఉన్నాను. చెప్పండి మేడం. పత్తిపాడు బ్రాంచ్ అంటే మరి వేరే స్కూల్కి వెళ్ళడానికి ఇక్కడ మా ఊరు దగ్గరలో ఉండటం, మా సరౌండింగ్ అంతా అక్కడ మా రిలేషన్ అందరూ అక్కడ ఉండటం వల్ల నేను అక్కడే సెటిల్ అయ్యాను. అవసరం కట్టిన సెటిల్. నాకు 2 పిల్లలు, మరి 2 అమ్మాయిలే. అంటే ఇప్పుడు అమ్మాయిలే డిమాండే బాగుంది. అమ్మాయి పెద్ద అమ్మాయి 8th క్లాస్ అవుతుంది, చిన్న అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ వస్తుంది. అంటే కొంచెం గ్యాప్ అన్నమాట. సరే, అంతా హ్యాపీ, ఇబ్బంది అయితే ఏమీ కాదు, అంతా హ్యాపీగా ఉన్నాము. మరి మీరు అంటే ఇక్కడ అందరూ పరిచయంలో ఉన్నట్టు ఉంది, కానీ నేమ్స్ నాకు గుర్తులేదు. ఏమనుకోవద్దు కనిపించడం అంటే మిగిలిన ఏమనుకోవద్దండి. దివ్య, నెక్స్ట్ మమత, ఏ కొంతమంది పేర్లు ఉన్నాయి గుర్తున్నాయి, కానీ మిగిలిన గుర్తులేదు. మరి ఎవరు ఏమనుకోవద్దు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరి మీరందరూ మంచిగా సెటిల్ అయ్యారని అనుకుంటున్నాను. అంటే అందరూ కూడా హైదరాబాద్ ఇంచుమించు ఒక 5-6 మెంబర్స్ 7 మెంబర్స్ అడిగిన అందరూ హైదరాబాద్ అన్నారు. అంటే హైదరాబాద్ వెళ్తే చాలామంది బంధువులు ఉన్నట్టు అనుకుంటున్నాను. మరి నేను ఈ అంతా అయిన తర్వాత మీరు ఎవరు ఎక్కడ ఉన్నారు, వారు ఎలా సెటిల్ అయ్యారు, మీ పొజిషన్ ఏంటన్నది మాకు తెలియాలి. అప్పుడు మా ఆనందం అప్పుడు అరే మన దగ్గర చదువుకున్న పిల్లలు స్టూడెంట్స్ ఎంత కష్టపడి ఆర్గనైజ్ చేస్తారు. నాకు 1 month బ్యాక్ ఫస్ట్ నాకే కాల్ వచ్చింది. సో దట్ నేను అప్రిషియేట్ చేసి ఎంకరేజ్ చేశాను. సో దట్ ఐ కుడ్ మీట్ ఆల్ మై ఎక్స్ స్టాఫ్, ఆఫ్ కోర్స్ ప్రెజెంట్ స్టాఫ్ ఆల్సో. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సో మా కోసం చెప్పక్కర్లేదు అన్న వాళ్ళు చాలా చెప్పారు మా కోసం. ఓకే, ఓకే. సో నాకు తెలిసి A+ నేను వెళ్ళేవాడిని కాదు, ఏ కూడా వెళ్ళేవాడిని, BC-D మాత్రం వెళ్ళేవాడిని. సో దట్ వాళ్ళని అలా పికప్ చేయాలంటే ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ ద మటర్. అంటే బై హార్ట్ ఒకటే మనకి ఆ రోజుల్లో మాకు ప్రెజెంట్ అలా ఉండేది. సో తప్పించి ఇంకేం లేదు. అఫ్ కోర్స్ నాకు రెడ్డి గారు బాగా గుర్తు, సూరజ్ బాగా గుర్తు. ఓకే, మహిగా అండ్ ఎక్సెట్రా. సో వన్స్ అగైన్ థ్యాంక్. అండ్ సార్ సూరజ్ సార్ ఇంగ్లీష్ సార్తో కూడా స్పెషల్ రిలేషన్. Once again, thank you very much for creating such a wonderful situation. Thank you guys, and I wish you all the best. రైట్, ఇప్పుడు ఏదైనా స్టూడెంట్ వస్తాయంటే మాకు వస్తాయి గైస్. ఓకే, ఆల్మోస్ట్ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు నాకు బెస్ట్గా గుర్తుండిపోవడానికి 2019 కరోనా టైం మీ బ్యాచ్లో నుంచి. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ లీడ్ తీసుకుని మా సార్ ఉన్నారు, ఆయనకి మా అవసరం ఉంటుంది. నేను అడిగాను ఎందుకమ్మా అన్నప్పుడు, సార్ నేను మీ కూతురు అయితే లేదా నేను మీ కొడుకు అయితే మీరు మా సపోర్ట్ తీసుకోవాలి. నిజంగా ఆ రోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎప్పటికీ కూడా ఏంటంటే మీరు మర్చిపోలేదు సార్, మేము మీకు ఎప్పుడూ పిల్లలు, మీకు భగవంతుడు ఇచ్చిన పిల్లలు. ఆల్వేస్ అంటే ఒక టీచర్గా నేను అనుకుంటున్నాను, ప్రజెంట్ జనరేషన్స్ చూస్తున్నప్పుడు పిల్లలకు మనం గుర్తుంటాం పెద్దగా లేదు. సో కాకపోతే నేను చెప్పాలంటే మీ బ్యాచ్, మీ జనరేషన్ రియల్లీ వస్తుంది. మీలాంటి పిల్లల్ని మరీ ముందు చూస్తామో లేదో భయం వేస్తాం. ప్రజెంట్ జనరేషన్ చూస్తామంటే సొంత తల్లిదండ్రులనే పెద్దగా పట్టలేని పిల్లలు ఈ రోజుల్లో. ఇంట్లో మీ జనరేషన్ కూడా ప్రాబ్లం రాబోతుందేమో అని అది కూడా భయంగానే ఉంది. ఇప్పుడు చిన్నపిల్లడి అన్నం తినరా అంటే నువ్వు ఫోన్ ఇస్తావా, నువ్వు ఫోన్ ఇస్తానంటే చెప్పు అంటావా. సో ఇదివరలో మీరు అలా చెప్తే భయపడేవారు, అరే లైఫ్ ఇలా ఉంటుందిరా అలా ఉంటుంది అన్నప్పుడు బొమ్మని ఈయన బొరదనే అంటాడేమో కానీ నిజమేమో కానీ అనిపించేది మీకు, రైట్? ఇప్పుడు చాలామంది అదే మెమరైజ్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా గర్వంగా ఉంది. బట్ ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్ జనరేషన్లో
నేను దాదాపుగా 25 years నుంచి టీచ్ చేస్తూనే ఉన్నాను. ఓకే, మీరు కొన్నాళ్ళ పాటు స్కూల్కి వెళ్ళడం మానేసాం కానీ మాట్లాడడం కూడా మనకు కూడా అదృష్టం ఉండాలి. సో ఆఫ్ కోర్స్ మన ఆర్గనైజర్స్ ఎవరున్నారో వాళ్ళకు కూడా నేనైతే ఒక హ్యాట్సప్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే ఇంత ఇలా ఫాలోఅప్ చేసి ఒక మంచి అంటే స్టార్టింగ్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇలా ఫాలోఅప్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మనం రీల్స్లో కూడా చూస్తూ ఉంటాం 10th క్లాస్ బ్యాచ్ కలిసారని. నిజంగా ఇది నాకు కూడా కలగా మిగిలిపోతుందేమో అనుకున్నాను, కానీ 2026లోనే ఇది ఒక ఫస్ట్ సర్ప్రైజ్లో ఉంటుందని నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బట్ మన ఫ్యాకల్టీకి అందరూ కూడా ఒకసారి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ గాయస్ ఇప్పుడైతే మనం ఆఫ్టర్ దిస్ లంచ్ అందరూ చేసి దాని తర్వాత మళ్ళీ మిగతా యాక్టివిటీస్ అయితే ఫాలోఅప్ చేద్దాం. ఓకేనా? సో గాయస్, థ్యాంక్ యూ. జస్ట్ ఫాలో ద లంచ్. पागल हो गया जाजला पुट्टे सिंगरों मन्ने तिंगना चुट्टे सिंगरों तेने तिंगना पुट्टे सिंगरों सुंदरी की सुंदरी
నా గుండె కిల్లా నా ఫేటే ఇల్లా మారి తిరిగేనా చూడే పిల్ల నా కల్లే ఇల్లా పై పైన మబ్బుల్లో ఎగిరేనా ఈ సింగల్ చిన్నోడే న్యూ లవ్ లో ఫ్రెష్ గా పడ్డాడే సిగ్నల్ గ్రీనే చూసాడే పరుగులు పెట్టాడే ఆడేడే ఏటీఎం అయ్యాడే ఏ లవ్ లో డీపుగా మునిగాడే క్యాషు కాడు నెల్లైనా పడి పడి నవ్వాడే I'm like Jesus, that's what it me and me all these. Run it on paper, so me and these. I go swagger around, sit my knees. When I walk, I can throw time right before కొండల్లా కష్టాలంటే నమ్మనే లేదు చెప్పాలంటే ఓర్చుకో కాసింత బిటే నీ డ్రీముల్లో హావే పట్టే బ్యూటీ వేరే కన్నులు చాలని అందమే అలుగుతూ చూపెను కోపమే కుట్టితే రో డౌట్ ఇక తీరేరో ఈ కాదల్ క్యూట్ క్యూట్ చిన్నది ట్రై చేయమన్నది స్పీడ్ వద్దు అన్నది ఏం పాపం ఫాలో మీ అన్నది పోసొద్దు అన్నది స్పేస్ ఇవ్వమన్నది ఏం శాపం మెచ్చేశాడు ఓ స్కెచ్ చేశాడు నీలోకి బాగానే వచ్చేశాడు నీ అందంతోనే ఫ్లాట్ అయిపోయాడు నీ గుండెల్లో జెండానే పాతేశాడు
ఓకే వీడియో తీస్తున్నా ఫస్ట్ తిను నెక్స్ట్ సంధ్య భయపెట్టే రింగ్ చెప్పు ఎస్ ఇక్కడ ఆన్సర్ చెప్పగలరా చెప్పగలరా రవి రవి చెప్పు రవి కల్లా క్లోజ్ చేసేయాలి అది అని బట్ దెన్ లాస్ట్ వరకు ఉండి ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్లీ మా టీచర్స్కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో అజెండా ఎలా ఉన్నా ఐ హోప్ మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారని మేము అనుకుంటున్నాము అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టినప్పుడు కూడా వస్తారని ఇంకా అనుకుంటున్నాము సో ఇంకా ఉన్నాయి బట్ దెన్ ఐ డోంట్ నో మీరు ఎస్ఎంఎల్తో ఉంటారో ఆడతారో అని సో ఆఫిషియల్గా మేమైతే ఇప్పుడు ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం ఏమైనా పిక్చర్స్ తీసుకోవాలి పిక్చర్స్ అది అంటే మనం బయట తీసుకుని లాస్ట్లో వెళ్ళే ముందు అందరికీ మేము పిక్స్ తీసుకున్నాము సో కింద కలెక్ట్ చేసుకుని వెళ్ళండి ఫొటోస్ తీసుకున్నాం చెప్పి తీసుకుని వెళ్ళే ముందు మాకు చెప్తే మేము గిఫ్ట్ ఇస్తాము ఆ రోజు